ఈరోజు మహానేత వైఎస్ఆర్ గారిది 76వ జయంతి. అంటే దాదాపుగా ఆయన చనిపోయి 15 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి 76 అంటే ఆ దుర్ఘటన కనుక జరిగి ఉండకపోతే ఇప్పటికైనా చాలా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవారు. అదే కాకుండా రాష్ట్రంలో చరిత్ర మొత్తం తిరగరాసేవారని మాత్రం చెప్పగలం. ఒక మనిషి, ఒకే ఒక్క మనిషి 6 కోట్ల ఆంధ్రుల్లో ఒక్క మనిషి లేకపోతే రాష్ట్ర చరిత్ర ఎలా మారిపోతుందన్న దానికి మన జీవిత కాలంలోనే చూసాం. 2 రాష్ట్రాలుగా విడిపోయి ఇప్పటికీ రాష్ట్ర రాజధాని లేకుండా, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సెటిల్ కావకుండా, ఇప్పటికీ ఈ కూటమి పార్టీల కుతంత్రాలతోటి కొట్టుమిట్టాడుతుంది ఆంధ్రప్రదేశ్. అంతటి గొప్ప మనిషిని పోగొట్టుకోవడం నిజంగా తెలుగు వాళ్ళుగా పుట్టిన అందరికీ కూడా తీరని లోటే. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అంటే ఒక్క మనిషి చరిత్ర మీద ఎంతటి ఇంపాక్ట్ చూపించగలడు అని తెలుసుకోవడానికి మాత్రం రాజశేఖర్ రెడ్డి గారి జీవితము, ఆయన మరణానంతరం జరిగిన పరిణామాలే నిదర్శనం. ఈరోజు వీడియోల్లో, సోషల్ మీడియాలో చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి గారికి వారికి ఉన్న అనుబంధాలు షేర్ చేసుకుంటుంటే ఒకంత కాస్త జెలసీగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో నాలాంటి వారు ఆయనను దూరం నుంచి చూడడం తప్ప ఆయనతో పర్సనల్గా అనుబంధం ఏర్పరచుకునే అవకాశం పొందలేదు. నాకు అది దొరకలేదు. ఆ టైంలో అంతగా రాజకీయంగా కూడా యాక్టివ్గా లేము. ఇప్పటికీ లేమనుకోండి. ఇప్పుడు కూడా మన పని మనం చేసుకుంటాం. మనకు అభిమానం అంతే. వైఎస్ఆర్ గారు అన్న ఆయన పేరుతో సంబంధం ఉన్న ఏదైనా సరే మనకు అంతటి ఎమోషన్ని కలిగిస్తాయి. కానీ అప్పట్లో మనకు ఆ రీచ్ కానీ అది ఏం లేదు. కానీ ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ టైం వైఎస్ఆర్ అనే ఒక వ్యక్తి ఏంటి, ఆయన చరిత్ర ఏంటి అని తెలుసుకున్నాం. అంతకుముందు మా ఫాదర్ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ఒక పక్క హైదరాబాద్లో ఉన్నంతసేపు పీజీఆర్ గారి గురించి బాగా తెలుసు. ఆయన ఒక జెమ్ ఆఫ్ ఎ పర్సన్. వైఎస్ఆర్ గురించి తెలుసు. అంటే గొప్ప నాయకులు అని చెప్పుకునే. దాని తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత మాత్రం ఆయన చేసిన పనులు చూసిన తర్వాత ఆయన మీద చాలా గౌరవం పెరిగింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ పార్టీ, వాట్ ఈస్ అ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అవన్నీ కాకుండా ఒక వ్యక్తిగా, ఒక గొప్ప మనిషిలాగా ఆయన అంటే మంచి గౌరవం చాలా పెరిగింది ఆ టైంలో. ఆ 108 అన్నది నిజంగా చాలా షాకింగ్. ఇది ఆయన చేసింది. మొత్తం దేశంలో ఇప్పుడు 108 నడుస్తుందంటే దానికి తొలి అడుగు వేసింది రాజశేఖర్ రెడ్డి గారే. పేదల పాలిట, రైతుల పాలిట ఆయన చూపించిన ప్రేమ, ఆరోగ్యశ్రీ కానీ చెప్పుకుంటూ పోతే అందరు చెప్పింది నేను చెప్పాలి. కాకపోతే నేను రాజశేఖర్ రెడ్డి గారిని అసలు చూడలేదు అని అనడానికి లేదు. నేను ఇప్పుడు వనస్థలిపురంలో అక్కడ ఉన్నప్పుడు ఆయన ఇలా వెళ్తున్నారు, ఆయన జీప్లో, ఆయన వ్యాన్లో. ఆయన లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్లో అలా కనిపించింది అంతే, దూరం నుంచి ఒక 15 feet. వనస్థలిపురంలో అప్పుడు 100 పడకల ఆసుపత్రి ఒకటి స్టార్ట్ చేయడానికి వచ్చారు. అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2005-06 ఆ టైంలో అనుకుంటా. అప్పుడు నేను ఏదో గుడికి వెళ్తూ, గణేష్ టెంపుల్ అలా వెళ్తూ వచ్చినప్పుడు ముందుగా వ్యాన్స్ వెళ్తూనే చూశాను. సో ఐ కెన్ సే దట్ బై ద టైమ్ ఐ డై, నేను చనిపోయే లోపల అలాంటి మనిషిని చూడలేదు అనే బాధ నాకు లేకుండా ఆయనని ఇంత దూరం నుంచి ఒక లెఫ్ట్ ప్రొఫైల్ చూశాను. అందులో కూడా ఆయన నవ్వు అంత ఫాస్ట్గా వెళ్ళింది. ఇలా ఇలా జస్ట్ ఒక మెరుపు తీగలాగా వెళ్ళిపోయినా కూడా ఆయన ఫేసు, ఆయన నవ్వు, ఆయన చిరునవ్వు, ఆయన అట్లా కూర్చున్న రాజసం, టీవీ అన్నీ క్లియర్గా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అదే కాకుండా సీఎం సామాన్యుల్ని కలవడం అన్నది నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు. అప్పుడు మాత్రం నాకు
నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను కూడా షేర్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. నేను అప్పట్లో కొద్దిగా సోషల్ యాక్టివిటీస్ ఇలాంటివి చేసేవాడిని. అంటే ఏదన్నా స్లమ్ ఏరియాస్కి వెళ్ళి ఏదన్నా పిల్లలకి ఏదన్నా ఇవ్వటం అలాంటివి గ్రూప్లో, అంటే అందరితో పాటు కలిసి వెళ్ళి చేసేవాళ్ళం. ఆ టైంలో ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, మా ఇంటికి ఒక బెగ్గర్ లేడీ, అంటే ఇంటింటికి ఇలా 2 పిల్లల్ని తీసుకుని అడుక్కుంటూ వచ్చింది ఒక ఆవిడ. వాళ్ళ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడంట. ఎందుకంటే పిల్లలకిలో 2 సిక్, అందులో పెద్దవాడికి మెదడు వ్యాధి టైప్ ఏదో వచ్చింది. చాలా డబ్బులు ఖర్చు అయితే అవన్నీ భరించలేక హస్బెండ్ పారిపోయాడు, వదిలేసి వెళ్ళిపోయాడు. ఈమె ఇంకా రోడ్ల వెంబడి తిరుగుతూ ఎవరైనా సాయం చేస్తారని అడుగుతూ ఉంది. వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇట్లా ఇట్లా ఉంది, నువ్వు ఇట్లా సోషల్ వెల్ఫేర్ ఏదో తిరుగుతుంటావు కదా, ఏదన్నా ఏం చేస్తే బాగుంటుంది, ఎవరన్నా తెలుసా నీకు అని అడిగితే, ఈ పెద్దది, ఈ వ్యాధి చాలా పెద్దది, మనం ఏం చేయలేం కాబట్టి ఒక చిన్న పని చేయండి. నేను విన్నాను రాజశేఖర్ రెడ్డి గారు ఎవ్రీడే మార్నింగ్ బేగంపేటలో ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గర కలుస్తూ ఉంటారట, వెళ్ళి నిలబడి ట్రై చేయండి ఒకసారి అని చెప్పాను. నేను వెళ్ళింది లేదు, ఏమీ లేదు. తర్వాత 2 days తర్వాత అబ్బాయి ఫోన్ చేసి, అయిపోయిందిరా వర్క్, ఆవిడని పంపించాను, ఆమె అటుకు వెళ్ళింది, వెళ్ళంగానే పిలిచి మాట్లాడారట. ఆమెకు అడ్రస్ లేదు, రేషన్ కార్డు లేదు, ఏమీ లేదు. సింపుల్గా ఆయన అలా చూసేసి వెంటనే పని అయ్యేటట్టు చూడండి అని చెప్పేసి పిల్లల్ని దగ్గర తీసుకుని వెళ్ళిపోయారంట. అంతే, 10 seconds అవుద్దో లేదో అనుకున్నది. సెకండ్ డే మళ్ళీ కాల్ వచ్చిందట, వాళ్ళకి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి సర్జరీ షెడ్యూల్ చేశారంట. దాని తర్వాత 10 days తర్వాత షీఈ్ హ్యాపీ, అయిపోయింది, సర్జరీ అయిపోయింది, కిడ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అదేదో షీఈ్ వెరీ హ్యాపీ అండ్ షీ వాస్ థ్యాంకింగ్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్. బట్ ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో టు రాజశేఖర్ రెడ్డి గారు. సో ఒక సీఎంని, ఒక దిక్కుముక్కు లేని, ఊరు పేరు లేని ఒక వ్యక్తి, కేవలం రాష్ట్రంలో అలాంటి సీఎం ఉన్న రాష్ట్రంలో ఉన్న దానికి ఆవిడకి ఎంత అడ్వాంటేజ్ అయింది చూడండి అని నేను, మా ఫ్రెండ్ చాలాసార్లు అనుకుంటాం, ఎప్పటికీ అనుకుంటుంటాం. అది మాత్రం ఎవరు బీట్ చేయలేరని. అది నా చిన్న ఎక్స్పీరియన్స్. పర్సనల్గా ఆయనని కలవలేకపోయినందుకు బాధగా ఉన్నా, ఆయన ఒక సెకండ్ పార్ట్ డైరెక్ట్గా నా కళ్ళతోటి చూడగలిగానన్న గర్వం నాకు ఈ లైఫ్కి ఎప్పటికీ ఉంటుంది. దే ఈజ్ నో లీడర్ లైక్ రాజశేఖర్ రెడ్డి గారు. ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ కమింగ్ క్లోజ్ ఆర్ ఈక్వల్ టు రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ అగైన్ జగన్ గారు. ఆయన కూడా లైఫ్స్ని టచ్ చేసే ప్రోగ్రామ్స్ చాలా తెచ్చారు. అమ్మఒడి అంటే ఏదో ఓట్ల రాజకీయం కాదు. ఈ అబాలిష్డ్ చైల్డ్ లేబర్ యాజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ అమ్మఒడి ఇన్ ఆంధ్రప్రదేశ్. ఉద్యోగాల కల్పన కానీ, రైతుల గురించి కానీ, ఆయన మళ్ళీ నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ళని అభివృద్ధి చేయడం కానీ, అగైన్ దోస్ ఆర్ ద థింగ్స్ దట్ యాక్చువల్లీ టచ్ ద పబ్లిక్స్ లైఫ్స్. ఏదో డెవలప్మెంట్ అని, ఏదో 2 బిల్డింగ్లని, 4 ఫ్లైఓవర్లని, దీంతో పేదవాడి లైఫ్ ఏమీ అవ్వదు. కానీ లైఫ్స్ని యాక్చువల్గా స్పృశించి వారికి చేయూత అందించి పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు మాత్రం ఇవి ఉంటాయి. అలాంటివి రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో చేశారు. ప్రతి కథ విన్నప్పుడల్లా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అలాంటి గొప్ప మహనీయుడిని అంత చిన్న ఏజ్లో పోగొట్టుకోవడం అన్నది నిజంగా రాష్ట్రం చేసుకున్న పెద్ద దురదృష్టం. దాని తర్వాత చూస్తున్న నాయకులు ఒక్కో 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలిస్తే మల్టిప్లైడ్ బై 10, 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని. సో దేర్ ఇస్ నో కంపారిజన్, దేర్ ఇస్ ఓన్లీ వన్ రాజశేఖర్ రెడ్డి. జోహార్ వైఎస్ఆర్.